ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను పిలవగానే ప్రతి ఒక్కరూ మా జనసేన పార్టీ కార్యక్రమం అంటేనే మీరు ఎంతో ఆనందంతో అనుకోండి, నా మీద ఉన్న అభిమానంతో అనుకోండి, పిలిచిన వెంటనే నాకు కావలిలో మాత్రం మా మిత్రులకు మాత్రం చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జనసేన పార్టీ 4వ క్రియాశీల కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు ఉద్యమి అనేసి తీసుకునే ప్రతి ఒక్కరు ఉద్యమి అంటే జనసేన పార్టీ కోసం ఉద్యమించే విధంగా పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ రోజు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు మెంబర్షిప్ డ్రైవ్ జనసేన పార్టీ తరఫున అత్యంత హుషారుగా మేము మునుపెన్నడూ లేని విధంగా ఒక జనసేన ఇన్ఛార్జి అల్లూరి సుధాకర్ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకే ఎంతో జోష్ హోష్ తెచ్చే విధంగా మా జనసేన నుంచి సపోర్ట్ రావటం చాలా అదృష్టదాయకం. ఈ సందర్భంగా ఈరోజు అవగాహన సదస్సు ఈరోజు మొదలైన సందర్భంగా మాకు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బాహుబలి అని పిలుచుకునేటువంటి మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాకు కావలి వచ్చి వారి ఆధ్వర్యంలో అందరినీ ఉద్దేశించి ప్రతి ఒక్కరూ ఒకటే యూనిట్గా ఉండే విధంగా కావలి ఇన్ఛార్జ్ అల్లూరి సుధాకర్ అనే నా ఆధ్వర్యంలోనే జరిగే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరినైతే నియమించారో వారి ఆధ్వర్యంలోనే జరిగే విధంగా అందరినీ ఒక కూటమిలాగా మాలో తారతమ్యాలు ఎన్ని ఉన్నా కానీ ఈరోజు నుంచి అందరం కలిసి చేసుకునే విధంగా ముందుకు వెళ్ళే విధంగా వారు ప్రోత్సహించడం. అదే సందర్భంగా నెల్లూరు జిల్లా మొత్తంలో కూడా ఈసారి ఎంతో ఉత్సాహంతో కార్యకర్తలు అయితేనేమి అంతకుముందు ఒక 10 మంది 20 మంది వాలంటీర్లు చేయడానికి వచ్చే మహా గొప్పగుంటే ఈరోజు కావలి వరకు 100 మంది వాలంటీర్లు వాళ్ళు వాలంటరీగా వచ్చి అంటే ఏదో బలవంతం ఎవరికి లేదు. మా దగ్గర నేను చెప్తున్నాను, ఈరోజు జరిగిన మీటింగ్కి ఏ ఒక్కరికి కూడా ₹1 ఇచ్చి పిలిపించింది లేదు, ఏ ఒక్కరికి కూడా 1 లీటర్ పోసి పిలిపించింది లేదు. అది జనసేన. ఈ రోజుకి జనసేనలో మీరు గమనిస్తే ఏదో 1-2 అయిండొచ్చు కానీ ఎక్కువ మంది అలానే జనసేనకి మిగిలిపోయారు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు రోజు రోజుకి తప్ప తగ్గే ప్రసక్తే లేదు. ఇంతకుముందు చేసినటువంటి వైసీపీ అరాచకాల్ని ఎదుర్కొని ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడిగానే ముందుకెళ్ళి ఈ రాక్షస ప్రభుత్వం మళ్ళీ రాకుండా మేము నిరూపిస్తామనేసి ప్రతి ఒక్కటి బురద చల్లటం, తాడేపల్లిగూడెం ప్యాలెస్ నుంచి రావటం, చేసింది కల్తీ. అదే కల్తీ చేశారంట, కవులు లేవు, వెజిటేరియన్ లేవు, నాన్ వెజ్ లేదంట. అందులో నాన్ వెజ్ లేకపోవటం ఏందో ఆయన డైలాగులు ఏందో అర్థం కాదు. వెజ్ ఏంది నాన్ వెజ్ ఏంది దాంట్లో క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రతి ఒక్క నాయకులు సహాయ సహకారాలు మాత్రం మాకు ఎంతో ఉన్నాయి. ఇంకా సహకరించినటువంటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించినటువంటి మా జనసేన నాయకులకి, జన సైనికులకి, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, టౌన్ ప్రెసిడెంట్కి, మా ప్రతి ఒక్కరికి, కోఆర్డినేటర్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మా వీర మహిళలు ఈ టైం వరకు కూడా యాక్చువల్గా చాలా లేట్ అయింది, 4 గంటలకి కావాల్సింది కార్యక్రమాన్ని. ఇప్పటి వరకు కూడా వీర మహిళలు కూడా మాతో పాటు సహకరిస్తూ మాతో ఉన్నందుకు వారికి కూడా చేతులెత్తి దండం పెడుతూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఒక మాట చెప్పమ్మా, మీ స్కూలు మీ దీని గురించి దాని సహాయంగా మీరు చేతుల మీదుగా ఒక ₹10,000 వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది ఏ స్కూల్ అనేది వాళ్ళు చెప్తారు. మదర్ టెరెసా స్కూల్ 2020లో డెవలప్మెంట్ వాళ్ళకి, డ్రైవింగ్ వాళ్ళకి, అలాగే ఎంఆర్ వాళ్ళందరికీ కూడా మేము ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి స్కూల్ రన్ చేస్తామన్నాం. అయితే దీని కరెస్పాండెంట్ కాశీరెడ్డి గారు ఒంగోలులో ఉంటారు. మేము 2020 నుంచి దాన్ని క్యాంపెయిన్ చేసుకొని ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక స్కూల్ రన్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. మాకు వాటర్ ట్యాంకర్ ఇష్యూ వచ్చినప్పుడు మా ఏరియాలో వాటర్ రాకపోతే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళని ఒక వాటర్ ట్యాంకర్ పంపించలేదు. అప్పుడు సాయంలో వాళ్ళు సుధీరాన వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు వాటర్ ట్యాంక్ తీసుకొచ్చారు. మేము వాయిస్ ఇచ్చాం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నాం మాకు ఇలా వాటర్ ఇచ్చారని. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇన్స్పెక్షన్ అప్పుడు ఏడీడీఓ నెల్లూరు నుంచి వచ్చి మా ఫైల్ సైన్ చేశారు. అది ఆర్టీఓ గారు సీనా నాయక్ దగ్గరికి వెళ్తే
ఆయన మీరు జనసేన పార్టీ వాళ్ళు నేను మీకు సైన్ చేయను అని చెప్పేసి మా ఫైల్ రిసీవ్ చేశారు. యాక్చువల్గా అది 3 years అన్నమాట. 3 yearsకి రెన్యూవల్ చేసుకోవాలి, లేదంటే ఆ స్కూల్ ఎత్తేసుకోవాలి. అప్పుడు ఏమైంది, 3 years మేము గత మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ దగ్గరికి వెళ్ళాం. సార్ మాది ఇలా స్కూల్ మా ఫండ్ ఆగిపోయింది అని చెప్తే ఆయన పిలిపించాడు, శ్రీరామ్ పిలిపిస్తే శ్రీరామ్ నాకు ఒకటే మాట చెప్పారు, మా ఫైల్ ఇసిరేసేసి సార్ వీళ్ళు జనసేన నేను వాళ్ళు సైన్ చేయిస్తారు అన్నారు. అప్పుడు ఎమ్మెల్యే గారు మాది ఏం మాట్లాడదామా, మేము సైన్ చేయిస్తాం మీరు వెళ్ళడం కాదు. తర్వాత మాకు ఇంతవరకు సైన్ లేదు, ఆ ప్రాజెక్ట్ అలాగే ఆగిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా మా లోకల్ డోనర్స్తోనే మేము స్కూల్ రన్ చేస్తాము. ఇప్పటికీ 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 60 lakhs వరకు మాకు అది ఆ ఫండ్ ఆగిపోయింది. అలాగే ఆగిపోయినప్పటికీ కూడా ఒక సర్వీస్ లాగా మేము దీన్ని తీసుకొని పోతున్నాము. ఈరోజు ఇప్పుడు ఒక చిన్న అంటే నెల్లూరు సమన్వయకర్త తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అయినటువంటి మన జనసేన ఎమ్మెల్యే అయినటువంటి వరిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు మన కావలి నియోజకవర్గానికి రావడం మనకు ఎంతో సంతోషంగా ఉంది. సార్ మీ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వాలు బాగా చేస్తాం సార్. లాస్ట్ టైం నేను 3 days గవర్నమెంట్ హాస్పిటల్ ముందు డ్రైవ్ చేశాను సార్. 10:30 వరకు కూడా చేశాను. లాస్ట్ డే అయితే 11 వరకు కూడా చేశాను నైట్. ఆ రోజు 1:30 వరకు సార్ డబుల్ చేయాలని ఉన్నాను సార్. మీకు మా నెల్లూరు జిల్లా నుంచి ఒక గిఫ్ట్గానే ఇస్తాం సార్. అది మేము కాపు కానీ నెల్లూరు కానీ ఆత్మకూరు కానీ అందరం కలిసి మీకు గిఫ్ట్గా ఇస్తాం. నెల్లూరు వాళ్ళు ఎట్లా చేస్తారో అన్నారు మొన్న మీరు మీటింగ్లో, ముంచుతారో తేలుస్తారు. మేము నెల్లూరు వాళ్ళని నమ్మితే తేల్చేదే కానీ ముంచేది ఉండదు సార్. ఇది అందరి ముందు చెప్తున్నాను సార్. మా అన్న సార్ అది ఆ ప్లేట్ అట్లే ఉంది సార్ మా దగ్గర. అదే సార్ మీకు మేము గిఫ్ట్గా ఇస్తాం సార్. మీ మోటివేషన్ తోటి మేము ఇంకా బాగా చేయాలి, మా అందరికీ సపోర్ట్ ఇవ్వండి సార్. మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ సభ జరపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మా అక్క నాగరత్న అక్క నాకు ఎల్లవేళలా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది సార్. అక్కతో నేను ఎలక్షన్స్ టైంలో పిఠాపురం కూడా వచ్చాను సార్. 3 days అక్కడంతా చేపరోలు గొల్లపురోలు అన్ని తిరిగాను సార్. 3 రోజులు అక్కడ ఉంది. నేను ఒక రోజన్నా మా అన్నకి నేను అక్కడ చేయాలి అనుకున్నాను. 3 రోజులు అక్క ద్వారా నాకు అవకాశం వచ్చింది సార్ అక్కడ. అట్లాగే రాజమండ్రి. నమస్కారం. ముఖ్యంగా నాకు మా పవన్ కళ్యాణ్ గారు బిరుదు ఇచ్చారు. అది ఆ బిరుదు సార్థకం చేసుకునే విధంగా మిమ్మల్ని నెల్లూరు జిల్లాలో ఇంకొంచెం హైట్గా నిలబెట్టడం అనేది ఈ సందర్భంగా మీకు మా కావలి నియోజకవర్గం తరఫున కాకుండా నెల్లూరు జిల్లా అందరిగా ఒక యూనిట్గా ఉంటాం కాబట్టి నాయకులందరం మీ అందరి తరఫున కూడా నేను మీకు మాట ఇస్తున్నానన్నయ్య. తప్పకుండా మీరు కాలం ఎగరేసుకునే నెల్లూరు పేరు నాకు నెల్లూరు కావాలని కోరుకొని మీరు వచ్చినందుకు మీకు మాత్రం మిమ్మల్ని పై స్థాయిలోనే ఉండే విధంగా చూస్తామనేసి ఈ సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. తప్పకుండా మేము అహర్నిశలు కృషి చేసి రాత్రి కూడా నేను పడుకునేటప్పుడు 2 అయింది. లింకులు అందరికి వచ్చినాయి కదా, మార్నింగ్ కూడా లేచి అందరినీ ఫాలోఅప్ చేసుకుంటా ఇప్పటికే స్టార్ట్ చేసేసారు ప్రతి ఒక్కరు. అంత విచిత్రమైన విషయం ఏంటంటే అందరూ అనుకుంటున్నారు ఇంకా జనసేన ఏం లేదు అయిపోయింది, పవన్ కళ్యాణ్ మీద రోజుకొక ట్రోలింగ్ వైసీపీ వాళ్ళు. కానీ అన్నగారు మీరు నమ్మరు, నేను మెంబర్షిప్ లెవెల్కి చచ్చిపోతున్నాను అన్నగారు. ఇక్కడ అంత హుషారుగా ముందుకు వచ్చి నేను చేస్తా అంట ఎంతో మంది 100 మంది దాటారు నాకు. కానీ రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని కొంతమందిని కంట్రోల్ చేసి తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కావలి నియోజకవర్గం ఊపు చూస్తుంటే డెఫినెట్ గా 10,000 ఈజీగా చేయగలము అన్న నమ్మకం అయితే నాకు మొదటి రోజే కలిగింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మొదటి నుంచి చేస్తున్నాను నేను. కావలిలో ప్రతి చోట డేరాలు వేయడం, ప్రతి మండలంలో తిరగడం, ప్రతి గ్రామంలో తిరగడం చూశాను. కానీ ఇంత హుషారుగా వస్తుంటే నాకు నిద్రపోతుంది కావట్లేదు. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కావలి నుంచి కూడా అదే అన్నగారికి తరఫున ప్రజెంటేషన్ గా గిఫ్ట్ గా కావలి నుంచి కూడా మేము తప్పకుండా హైయెస్ట్ స్ట్రెంగ్త్ మీకు చూపిస్తాం అన్నయ్య గారు. ఇంకో విషయం ఏంటంటే
ఇక్కడ జనసేన పార్టీ ముఖ్యంగా వేదికను అలంకరించిన పిలువగానే వచ్చినటువంటి మన సుందరరామరెడ్డి అన్న స్టేట్ లీడర్ గారు, కాకు మురళి గారు అయితేనేమి, మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన సుజయ్ బాబు, ఆత్మకూరు ఇన్ఛార్జ్ నరిశెట్టి శ్రీధర్, మన నాగరత్న గారు, అలాగే ప్రతి ఒక్కరు, మన జనసేన మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున దీని గురించి చెప్పడంలో కొద్దిగా ముందుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ టైం వరకు కూడా వెయిట్ చేసి, కాలాతీతం అయినా కానీ ఇంతవరకు వెయిట్ చేసి ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం అన్నగారికి కొంచెం చాలా ఈరోజు నిజంగా చాలా థ్యాంక్స్ అనే కావాలి. లాస్ట్లో వచ్చి లేట్ అయినా కానీ ఈ టైం కూడా వచ్చారంటే నాకు తెలిసి వాళ్ళు 3 గంటల నుంచి ఆయన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. వరుసగా కార్యక్రమాలు చేసుకుంటా నెల్లూరు నుంచి ఆయన జర్నీ ఆయన యూత్ లాగా తిరుగుతున్నారు. ఆయన ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా ఇక్కడికి ఇంతమంది విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే కోరుకుంటున్నాను, కావలిలో కూడా నేను ఏ రోజు నన్ను చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఎంతమంది నన్ను ప్రోత్సహించినా కానీ నేను ఏ రోజు హుందాగానే ప్రవర్తించాను తప్ప నా కోరిక ఒకటే, నేను ఇక్కడ చేసేది కేవలం జనసేన. నేను ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగానే, నా లైఫ్లో నేను ఇంతవరకు ఏ పార్టీ మెంబర్షిప్ లేదు. మొట్టమొదటి పార్టీ 2014లో జనసేన తీసుకున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో బిజినెస్ చేసేవాడిని. బిజినెస్ పరంగా నాకు ప్రతి పార్టీతో అన్ని సంబంధాలు ఉండే, పెద్ద పెద్ద నాయకులతో కూడా మేము రెగ్యులర్ సప్లై చేసే కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అందువల్ల ఏ పార్టీ గుర్తింపు తీసుకున్నా కానీ నాకు బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకోలేదు. కానీ జనసేనలో వచ్చిన తర్వాత 2014లో మోస్ట్లీ స్థాపించిన 1 వీక్ 10 డేస్లో అప్పటి నుంచి కూడా నేను చెప్తున్నాను, నేను సచ్చే వరకు జనసేన జెండాను వదలను. అదే నిమిషంతో ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ కేసులు పెట్టారు, కావుల్లో లాక్కెళ్ళారు, పోలీసులు ఈడ్చుకెళ్లారు. ప్రతి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ఏ కార్యక్రమం నేను చేయలేదని చెప్పే దమ్మున్నాడు ఎవరు లేరు. ఎందుకంటే నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తాను. అదేవిధంగా నాకు అతి ఇష్టమైనటువంటి మన శ్రీనివాస్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారినే చూసినట్టున్నది. ఎందుకంటే వారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఎట్లా ఖర్చు పెడతారో ఈయన ఆస్తులు పెట్టుకుంటున్నారు. ఒక విధంగా బాధ అనిపించినా కానీ మాకు దగ్గరలో ఈరోజు మా పక్కన కూర్చొని మా నెల్లూరుని తీసుకొని రావడం అంటే మీ పేరు అనౌన్స్ చేసిన రోజునే దేవుడు సాక్షి చెప్తున్నాను, నా అంత ఆనందపడినట్టు కూడా ఉండననే. ఎందుకంటే గాడి తప్పినటువంటి నెల్లూరు జిల్లా మనం చెప్పుకోవాలి, తప్పలేదు. దీన్ని మాత్రం మీ వల్లే అవుతుంది, మీరు చేస్తారు. మా అందరూ ఒక తాటి మీద వస్తాము, అందరూ కలిసి నెల్లూరు జిల్లాలో జనసేన జెండా ఒకటే, ఎవరు కూడా మనం ప్రశ్నించడానికి వీల్లేదు అనే విధంగా అన్నయ్య చేసేస్తారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు తప్పకుండా సహకరిస్తారు, చేయకపోతే బెంగళూరు కొడతారు. అది కూడా ఉందండి ఇక్కడ. మంచి ఒక 2 సైడ్లు చూస్తారు, వాటిని కూడా ఇస్తారు. కాబట్టి ఈ విధంగా ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే నా కోసం మీకోసం ఆలోచించకండి. మన పవన్ కళ్యాణ్ గారు, నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకి వేరే పార్టీల్లో వెళ్తే ఈ స్థానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మన కోసం పార్టీ పెట్టి ప్రతి ఒక్కరూ ఒక నాయకులుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఎవరికి ఆ సహకారం కావాలన్నా కానీ ఎన్ని ఇబ్బందులు పడినా కానీ ప్రజలే ముఖ్యం అనుకుంటూ, స్థానికులు కూడా మీ నాయకులు కూడా వెళ్ళినా కానీ అవసరం లేదు, ప్రజలే ముఖ్యం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు ఇంతవరకు ఎవరికి గుర్తుండదు. మీరు చెప్పండి, ఎవరైనా లాస్ట్ టైం ఆ మినిస్టర్ ఎవరో, అంతకుముందు మినిస్టర్ ఎవరో ఎవరికి గుర్తుండదు. కానీ జీవితాంతం ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తం గుర్తుపెట్టుకునే విధంగా ఆయన మంత్రిత్వ శాఖను నడుపుతున్నారు. అంటే అది ఎంతో ఇది. ఎందుకంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో ప్రతి పెద్ద ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల హృదయాల్లోకి వెళ్ళిపోయారు ఆయన. అడగటం ఆలస్యం. ఈరోజు ఎవరన్నా పని కావాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే అయిపోద్ది అన్న దృఢ సంకల్పం, దృఢ నిశ్చయంతో ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీని ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాన్ని మన నాయకులందరూ దయచేసి ఒక్క తాటి మీదకి వచ్చి నెక్స్ట్ కావలి నియోజకవర్గంలో జెండా పాతుదాం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇది మనకు ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా సంప్రదించి, జనసేనని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అనే చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు మేము ఒక రీల్ చేసేసి జనసేన సభ్యత్వం గురించి చిన్న రీల్ చేసి మన యూట్యూబ్లో మన కావలి పీకే అనేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అన్నయ్య, ఇది చాలా కవరేజ్ ఉంది దానికి. వీళ్ళు వచ్చి చిన్న రీల్ చేసి వదిలితే తెలియదు.
మన రిషి నెంబర్ పెట్టాడు. అందులో రిషికి ఫోన్ చేసి, సార్ నాకు అభ్యంతరం నేను చేస్తాను, ఆమెతో చెప్పడమే 100 మందిని చేస్తాను నేను అనేది. పొద్దున్నే నాడు రిషి నేనే చేస్తానంటే, అట్లా కాదు నాకు లీక్ ఇవ్వండి నేను చేస్తాననేది. నువ్వు ఆఫీస్ రామ్మా అంటే ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వస్తే నేను పిలిపించి, అట్లా కాదు సార్ రిషి నీది లీక్ పంపిస్తే ఆ షేర్ చేయి, లీక్ పోర్టల్లోనే చేస్తానంటే నంబరు ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు తీసుకెళ్లి అత్యున్నత స్థాయిలో చేయాలని ఈ తీసుకున్నటువంటి మెంబర్లు కూడా చాలా మంది ఉన్నారు. కవిత గారు అయితే వీళ్ళైతే 100 లేడీస్ ఫస్ట్ టైం కావలిలో 100 పైన చేయగలిగారు. చాలా సంతోషం అనిపించింది. మీరు ఈసారి అతి తొందరగా 500 చేసి మార్క్ దాటాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఇంత టైం మనకి సహకరించినటువంటి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అమూల్యమైన సందేశాన్ని మా కావలి నియోజకవర్గం జన సైనికులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఒక చిన్న ఇది సభ్యత్వానికి అన్ని చోట్ల కూడా ఇవాళ ప్రారంభోత్సవం తీసుకున్న మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాలో ఈ సభ్యత్వ డ్రైవింగ్ మీద మనల్ని ఇక్కడ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 4 కాన్స్టిట్యూన్సీలు పూర్తి చేసుకుని ఈ 4 చోట్ల కూడా ఇదే రోజు చేయాలని ఆలోచనతో కొద్దిగా ఆలస్యమైనప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు క్షమించండి, లేట్ అయినప్పుడు. ఎందుకంటే నాకు అసెంబ్లీ నుంచి బయలుదేరేటప్పటికే మధ్యాహ్నం 1 గంటలు అయింది. అప్పటి నుంచి తిప్పుతూనే ఉన్నాను. ఎందుకంటే ఈ రోజే చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ మా నాయకుడు అక్కడ సభ్యత్వం తీసుకుంటూ అదే రోజు మనకు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మనం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు సహకరించినటువంటి పెద్దలందరూ కూడా తెలియజేసి నాతోనే ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తమ్ముడు ఆధార్ సుధాకర్ గారికి, మండలాధ్యక్షులు వెంకట యాదవ్ గారు, అదేవిధంగా కార్తీక్ శర్మ గారు, వెంకయ్య గారు, వెంకటేష్ గారు, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీని చాలా అభిమానంగా చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది మంత్రులు చేశారు, ఉప ముఖ్యమంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. ఏ నాయకుడు కూడా తన సంపాదనని ప్రజలకు ఖర్చు పెట్టిన బాబనుకోలేదు. గెలిచిన తర్వాత కూడా అదే మాట ప్రకారం పేద ప్రజల కోసం ఏదైతే విలేజ్లో ఉన్నటువంటి అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పంచాయతీరాజ్ శాఖ తీసుకుని అన్ని చోట్ల కూడా రోడ్లు పూర్తి చేసే సందర్భంలో కానీ పల్లి పండుగ నిమిత్తం 13,300 పంచాయతీలో మీటింగ్లు పెట్టించి పల్లి పండుగ చేసే విధంగా, అదేవిధంగా కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ పక్కన సమాజాన్ని అభివృద్ధి చెందడానికి ఆయన పట్టి తప్పన మన సీట్ల కంటే కూడా రాష్ట్ర ప్రజల సౌఖ్యం ముఖ్యమైన ఆలోచనతో, వాళ్ళకి మంచి చేయాలని ఆలోచనతో ఇవాళ మాకు 40 సీట్లు కూడా అక్కర్లేదు, 20 సీట్లు చాలు అని బీజేపీని కూడా కలిపి ఇవాళ కూటమిని ఏర్పాటు చేయడానికి మూలకారమైనటువంటి పవన్ కళ్యాణ్. ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అది చెప్పుకుని గర్వపడవచ్చు. నేను మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించింది పవన్ కళ్యాణ్. ఇవాళ నాకు దేవుడితో చేయాలంటే పెద్ద పెద్ద పార్టీ కోట్లాది రూపాయలు సందర్భం, కానీ మన పార్టీలో నిజాయితీ ఉండి పనిచేసే చాలు. అలాంటి అందరినీ ఎమ్మెల్యే చేసి ఈరోజు మీ ముందుకు పంపించి ఇవాళ ఈ పార్టీ చేసే కార్యక్రమాలు మనందరూ కూడా ప్రజలు గర్వంగా తీసుకెళ్ళచ్చు. ఏ నాయకుడి మీద రాష్ట్రంలో మంచి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ పేరు పెట్టే దమ్ము ఎవరికి లేదు. అది లేక ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడే ఆడింగి ఎదవలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోకలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ ఆడబిడ్డ గురించి మనం మాట్లాడుకుంటాం రాజకీయం, అది ఒక సంస్కారం. నువ్వు రాజకీయం చేస్తే నామే చేయి, నా భార్య కానీ నా చెల్లి కానీ నా తల్లి కానీ నేను ఏం చేయలేదు. కానీ ఇక్కడ వైసీపీ నాయకులు అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన దగ్గర అవినీతి లేదు, ఆయన గురించి మాట్లాడే దమ్ము లేదు. మీకు ఇంకేమున్నదంటే ఏదో రకంగా టెంప్ట్ చేసి దెబ్బలు తిని జైలుకి వెళ్ళాలనే ఆలోచనలో కొంతమంది సింపతి కోసం ప్రయత్నం చేసే నాయకులు మనం చూసాం. మనం ఒక ఆయన వెళ్ళొచ్చాడు, ఇంకో ఆయన బ్యాలెన్స్ ఉన్నట్టుంది, బంధం నుంచి ఎగిరేది పడుతుంది. ఇవన్నీ కూడా పార్టీలో మనం ఉన్నామంటే అది గొప్పగా ఫీల్ అవుతాం. రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వైసీపీ పార్టీని చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనుభవం పనిచేస్తుంది, నరేంద్ర మోడీ గారు సహకారం పనిచేస్తుంది, రాష్ట్రం ముందు వరుసలోకి వెళ్ళాలని ఆలోచనతో పనిచేశారు తప్ప ఇవాళ కూటమి ఏర్పడడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఏమి కలిసి వచ్చిందని కాదు. రాష్ట్ర ప్రజలు బాగుంటే మనం బాగుంటే ఆలోచుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అది 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. మీ దగ్గర ఏముంది సబ్జెక్టు, నెయ్యిలో కలిపి పాలలో కలిపి
వీరు అమ్మి ముందులో కలిసి హెల్తీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం బడ్జెట్ పెట్టుకుంటే ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజల కోసం బడ్జెట్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో ఆయన లాభం ఆశించాడు, ప్రజల కోసం ఆశించాడు. ఏదో వాళ్ళకి కొంత డబ్బులు 10,000 15,000 అకౌంట్ పెట్టి కోట్ల రూపాయలు దండుకోవడం. ఏం చేస్తారు అంటున్నారు. ఈ పక్కనే ఉన్న వాల్మీకి 10,000 ఎకరాలు, భారతీయ సిమెంట్, సరస్వతి పవర్, ఇన్ని డబ్బులు రాష్ట్రాన్ని కొలగొట్టేసి ఇవాళ మళ్ళీ కష్టపడుతుంటే ఎండ్ ఆఫ్ ప్రెస్ మీట్ పెడతాడు. లేదు దాంట్లో ఎక్కడ నాన్ వెజిటేరియన్ కలవలేదా? ఆయన భాష హెల్తీ పాలు లేకుండానే మరి నెయ్యి సృష్టించేటువంటి శక్తి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు నేర్చుకోండి ఆయన దగ్గర కొనుక్కోండి. ఎందుకంటే మరి పాలు లేకుండా ఎలా వస్తాయి కూడా నాకు తెలియదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తాగే పాలు కూడా మరి వాళ్ళు అక్కడ కూడా భగవంతుని కూడా వదలలేదు. అలాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడడం. ఇప్పుడు కొంతమంది సోదరులు చెప్పారు మన పార్టీలోనే కొన్ని చూసుకుంటే అంత పోరాటం చేయలేదు. ఈ రోజుతో సొచ్చి రెండో వర్గంలో లేదు. అదే కొంత లేట్ అయింది. ఒకటే వరకు ఒకటే బాగా. పైగా రెండోది ఏంటంటే కొంతమంది మన కూటమిలో ఉన్నటువంటి పార్టీలే మన నాయకులు ఇబ్బంది పెడుతున్నారు రాష్ట్రం. దాన్ని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టాం. ఇక్కడున్న ఎమ్మెల్యేలతో కూడా పిలిచి మాట్లాడే పరిస్థితిని తీసుకొస్తాను. డ్రైవింగ్ కాదు నేను వచ్చింది. ఇప్పుడున్న కష్టంలో జనసైనిక పడి ఆవేదన కూడా రాష్ట్రానికి తెలియజేసిన అవసరం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. దీంట్లో ఎలాంటి అనుభవం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో కూడా మేము మాట్లాడతాం. మేము తెలుగుదేశం వాళ్ళు గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే జన సైనికులు కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. మాకు ఆశలు ఇవ్వక్కర్లేదు. జనసేన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి జనసేన పార్టీ, ఫస్ట్ రోడ్డు వేసింది జనసేన పార్టీ. ఆ రోజు ఏ పార్టీ రోడ్డు మీద రాలా. విశాఖపట్నంలో ఇసు కోసం ధర్నా చేస్తే చాలా మంది భవన కార్మికులకి తిండి లేకుండా ఉంటే భోజనాలు పెట్టి జనసేన పార్టీ తొక్క సీతమ్మ శిబిరాలు పెట్టి మనం చెయ్యి త్యాగం లేదు. రైతులు ఆదుకున్న జనసేన పార్టీ. ఒక కుటుంబానికి గవర్నమెంట్ రాజభవన్ చేసుకుంటే ₹1,00,000 సంపాదించింది జనసేన పార్టీ. మరి ఇక్కడ బెంగళూరు దాంట్లో మనం చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చింది జనసేన పార్టీ. ఒక సైనికుల కుటుంబం. సైనికులు చనిపోతే వాళ్ళకి పండించింది ₹1,00,00,000 జనసేన పార్టీ. మన నాయకులు మనం చెప్పుకుంటా ఎన్నో ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలంటే వాల్మీకి భూములు, లేకపోతే భారతీయ సిమెంటు, సరస్వతి పవర్, లేకపోతే కంకర అమ్మేసుకుంటూ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే జనం మర్చిపోయారు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చేయచ్చు అని చెప్పి సిగ్గుపడ్డాడు కొన్నాళ్ళు. ఇంక మళ్ళీ రోడ్డు మీదకి వస్తే మొదలెట్టారు. కొంతమంది గాలిగానే పోయేసి ఆన్లైన్ తిట్టించడం తొలగించుకుంటాం. వాళ్ళు జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళి వచ్చారంటే పెద్ద విడుదల కార్యక్రమం మర్డర్ చేసిన వాడికే చేశారు. మీరు చూసారు కదా సుబ్రహ్మణ్యం అని ఒక డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే బయటకు వస్తే 1000 మంది కార్యకర్తలతో డబ్బులు. అసలు మీరు ఎక్కడున్నారు? మీరు ఒక మర్డర్ చేస్తే ఆడికి గుర్తింపు, ఒక మానవాన్ని చేస్తే ఆడికి గుర్తింపు. అది మీ ప్రభుత్వం. మా ప్రభుత్వం 10 మంది బతకాలనుకున్నాం, రాష్ట్రం బాగుండాలనుకున్నాం, రాష్ట్రంలో 10 ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాం, సంక్షేమం సార్ కంటే బాగా చేయగలను. ఇవన్నీ చేస్తా ఉంటే మీరు విమర్శిస్తారు. వాళ్ళు 4,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తే మేము వచ్చిన తర్వాత ఏ ఊరు వెళ్ళడానికి రోడ్డు లేదు. అలాంటి ప్రభుత్వంలో మనం ఉండి దానికి కారకమైన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సభ్యత్వం తీసుకుంటుంటే అది ఒక RSS చెందింది, అది జనసేనకి. సొంత డబ్బులు పెట్టి ఇవాళ ఆ పార్టీలో డబ్బున్న పార్టీ కాదు. ప్రతి జనసైనికుడు 500 సంపాదించారు, దాంట్లో 300 పార్టీ ఖర్చు పెట్టుకుంటున్నారు. గురిపేద జనసేన పార్టీలో ఉన్నారు, అమాయకులు జనసేన పార్టీలో ఉన్నారు. 10 అడుగుతూ కూడా తెలియజేయాలి. అదే మా దగ్గర అయితే తెలుగుదేశం 70 తీసుకుంటాం. అదే ఈ కాన్స్టిట్యూన్సీలో అయితే మన వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. అన్నీ చాలా ఆవేదన చెందుతూ ఉన్నాం. అయినప్పుడు కూడా మన నాయకుడు ఏంటంటే కూటమి అనేది బ్రేక్ అవ్వకూడదు, మనం కలిసి పనిచేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం కావాలంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మీరు సొంత అన్నదమ్ములే చూసుకుంటారు. కానీ కింద స్థాయి నాయకత్వం మాత్రం కొంతమంది వింగుడు పట్టలేదు. అందరూ కాదు, కొంతమంది వింగుడు పట్టలేదు. అది కూడా త్వరలో అన్ని చెక్ చేసి ఈ కాన్స్టిట్యూషన్ పనిచేసి పెట్టండి, కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలంటే పనిచేసి పెట్టండి అని చెప్పి మేము కూడా చెప్తాం. మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎవరో జుట్టు తీసుకొచ్చని నేను చెప్తున్నట్టుగా ఆడాలని కొట్టే ఆడి కూడా నేను చెప్తున్నట్టుగా ఆడి లేకుండా
మా వీరమైన మీరు చేసుకోవద్దని కూడా మిమ్మల్ని కోరతాం. అది ఈసారి చూద్దాం ఊరిని పరిస్థితి అయితే ఉండదు. అలాంటి పనులు చేయకుండా దయచి మనంతా ఒక కుటుంబంలో అంతా కలిసి బతకాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మనలో మనం కొట్టుకుంటే రేపు వద్దున మనం దిగ్విజయంగా ఓడిపోతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిని తీసుకురాకుండా మనందరూ కలిసి కూటమి సభ్యులతో ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ప్రయాణం చేసి లోకల్ పార్టీస్ కూడా నీకు ఎలక్షన్ లేకుండా యాక్టివ్గా అయ్యే విధంగా మనం చేసుకుంటే నిజంగా కూటమికి ఎప్పుడు వేటలు ఉండవు. ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాలు ఈ కూటమి ఉంటే అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా బాగుపడుతుంది. దోపిడీదారుల వ్యవస్థ నుంచి బయటకు వస్తాం. కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ వాళ్ళ సభ్యత్వాన్ని చాలా సంతోషంగా సుధాకర్ గారు పాటించారు. 10,000 సంఖ్య చేయగలిగితే నిజంగా పవన్ కళ్యాణ్ గారి సీట్ మాకు కావాలని పరిస్థితి. ఎందుకంటే ఆయన మనం మెప్పించలేము, మాటతో మెప్పించలేము. ఆయన అన్ని చూస్తాడు, మనం చూడడానికి కూడా. నేను మాట్లాడి కూడా ఎంజో ఉంటాను జనరల్గా ఆయన హ్యాబిట్. కాబట్టి నేను తప్పు మాట్లాడితే నన్ను పిలిచి కూడా మందలిస్తాను. నువ్వు అలా బూతులు మాట్లాడకూడదు, నువ్వు ఇలా అనకూడదు చెప్తాను. కానీ నేను అలా మాట్లాడటమే కాదు, కానీ వాళ్ళు మాట్లాడడానికి సమాధానం కూడా కొన్ని అలా చెప్పవలసి ఉంటుంది. ఆడపిల్లల మీద చేసిన ఆడపిల్లల గురించి మాట్లాడినా అది తప్పు కాబట్టి తప్పు అని చెప్తాం. వాళ్ళకి అలా చెప్తే అర్థం లేదు. మన భాషలో మళ్ళీ వాళ్ళ భాషలో చెప్పవలసి ఉంది. అంతే తప్ప నేను ఎవరైనా చెప్పాలని ఉద్దేశం లేదు. చెట్టు వస్తే మనకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. సరిపోతుంది. అది కూడా చెప్తాం. మేము వస్తే గోల్ చేస్తాం, మేము వస్తే తీసేస్తాం అంటే 5 సంవత్సరాలు ఎవరైనా తీసేసారు, ఎవరైనా కూర్చారు. అది మాకు వచ్చేయకండి. మళ్ళీ మేము ఆ పని చేసామంటే మీరు నెక్స్ట్ రాష్ట్రం నామినేషన్ వెళ్తాం. కాబట్టి ఇవన్నీ మనకి ఇలాంటి వార్నింగ్లు ఇలాంటి ఎన్నింటికి లెక్క చేసి కూడా జనసేన వేరే మైళ్ళు కాదు. మరి నేను ఇందాక అయితే కందుకూరులో మనకి ఎంతమంది ఉంటారు చెప్పండి. అలాంటి చోట ఒక అమ్మాయి నామినేషన్ వేసి నిలబడి అక్కడ నేను అమ్మాయి విత్డ్రా చేసుకోమంటే చేసుకోకుండా కారులో నిలబడి ఆ రోజు ఓడిపోయిన దగ్గరంటే మన దృష్టిలో ఆ రోజు నిలబడి కూడా లేదు. అది జనసేన పార్టీ. కందుకూరులో మనకి ఎవరు ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన పార్టీ నడిపిన మన నాయకుడు అధికారం లేకపోయినా తన బుధస్కంధాల మీద మోసి తల్లిని తన పిల్లల్ని తిప్పించుకుని 100 మెట్లు దిగి వెళ్తే ఒకడంటాడు ఇంకేదో మాట్లాడలేదు, నువ్వు బాగుండలేదు. దేవుడి గుడికి వెళ్తే లోపలికి చాలా తీసుకెళ్తానండి. మన దేవుడు బాగుపడలేదు. అలాగే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దేవుడు అనుకుంటే లేదు. మనకి ఆయన దృష్టిలో పడడానికి మనం ప్రయత్నం మనం చేయాలి. మనం 10 మంది మంచి చేసుకుంటూ వెళ్తే భగవంతుడు తీసుకెళ్తాడు. తప్పకుండా మంచి జరుగుతుంది. పార్టీ నమ్మండి. సామాన్యుడికి రాజకీయం చేసే అవకాశం ఉన్నది జనసేన పార్టీలో మాత్రమే. ఎందుకంటే ఇక డబ్బుతో పనిలేదు ఎవరికి. అందరికీ మీరు నాయకులుగా ఎదగాలి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా రాజకీయాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే స్వార్థం అనేది ఉంటుంది మనిషికి. మీరు కావాలని కొంతమంది, డబ్బు కావాలని కొంతమంది, పదవి కావాలని కొంతమంది మనం స్టార్ట్ చేస్తాం. ఆ టార్గెట్ కూడా ఉండాలి, దాన్ని రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలని పట్టుదలగా ఉండాలి. ఇవాళ ఇక్కడ మాట్లాడుకున్న 10,000 చేస్తాను, 20,000 మనకి ఎందుకు 5 కాడికి అవుతాం, ఇవన్నీ కనుగొనంటే మనం ఏం చేయాలి. 10,000 అంటే 10,000 మన టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఇవాళ మాట్లాడిన దానికి అర్థం ఉంటుంది. అక్కడ నాయకుడు కూడా ఆ రోజు మాట్లాడాలని నిలబెట్టుకున్న విధంగా మన నాయకుడు కూడా ఆలోచన ఉంటుంది. కాబట్టి మీ అందరూ సుధాకర్ గారికి మరి ఆయన స్టాండర్డ్గా అన్నాడు. నేను చనిపోయేదాకా కూడా నేను ఇదే పార్టీ ఉంటాను, ప్రభుత్వం అలాగే చేస్తాను. మాతో పాటు ఉన్న అభివృద్ధి కోపం తను హైదరాబాద్లో వ్యాపారం అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల్లో తీసుకెళ్ళండి. ప్రజలు మనం నమ్ముతూ ఉన్నారు. ఇవాళ పల్లెటూర్లన్నీ అయితే భగవంతుల్లో చూస్తారు. ఇవాళ రైతు ధాన్యం దొరికితే డబ్బులు ఎక్కేస్తారు తెలియని ముఖ్యమంత్రి మనం చూసాం. ఇవాళ రైతు ధాన్యం దొరికితే 24 గంటలు మనం డబ్బులు ఇస్తాం. ఇది గొప్పగా నడుపుతాం. ఏ నిలుగు తోలలో తెలియదు, వాళ్ళకి ఎక్కడ తోలలో తెలియదు, ఎప్పుడు డబ్బుతో తెలియదు. ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భం మనం చూసాం. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాగా ఉన్నటువంటి పరిపాలన మనం చూసాం. ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రజల్లో తీసుకెళ్ళండి, డిబేట్ పెట్టండి, కావాలంటే మాట్లాడండి, జరిగి తెలుసుకోండి. అప్పుడే ఎవరైనా మాట్లాడడానికి జరుగుతుంది తప్ప మన నాయకుడిని తిట్టుకుంటే మనకేంటి ఇంట్లో పడుకుంటాడు నాయకుడే కాదు. ఇంట్లో పడుకున్న నాయకుడు ఎలా అవుతాడు? మన నాయకుడి మీద ఒకటంటే 100 మాట్లాడండి. అది నాయకత్వాన్ని పెంచుకోవటం అంటే అది. అంతేగాని మన పార్టీలో ఇప్పుడు ఉన్నప్పుడు ఎదురుకుండా మాట్లాడతాం, పక్కెళ్ళిన దాకా మనకేం సంబంధం అనుకుంటే ఏముంది. ఈ నెల్లూరు జిల్లాలో ఇక మీద వర్గపోరు ఉండదు. అందరూ కలిసి పనిచేస్తారు. మీరు నాకు సభ్యత్వాలు ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారికి మీ సభ్యత్వాలు అంటే డబ్బుల కోసం కాదు, మన సంఖ్యాపరంగా పెరగవచ్చు. మహిళలు కూడా ఎక్కువ చేయాల్సిన ఉంటుంది.
ఏదైతే 33% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ కాబోతుంది. కాబట్టి అందరూ కూడా దయించి మీరందరూ కూడా మన మహిళా సోదరులను కూడా ఎంకరేజ్ చేయండి. ఎక్కువ యువతకు ప్రాధాన్యం ఇవ్వండి. మన నెంబర్ పెంచండి. మనకి డబ్బులతో సంబంధం లేదు. మీరు ఇచ్చి డబ్బుకి ఆయన 2 కోట్లు వేసి మీకు ఇన్సూరెన్స్లు ఇస్తాం. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఆయన ఒక ఆలోచన చేస్తాం. పార్టీ నుంచి ఇక్కడున్న ఇన్ఛార్జి కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఒక 50,000 రూపాయల కుటుంబాన్ని ఆదుకునేది, ఒక 50,000 పార్టీ ఇచ్చేవాళ్ళు, జనరల్ డెత్ కూడా 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నారు. అది కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే అది కూడా మీకు త్వరలో మీకు చెప్తాం. ఇవన్నీ ఏంటంటే మీరు సభ్యత్వం అనేది మీకు ఇన్సూరెన్స్ వర్క్ చేయగలరు. పార్టీ బలపడదండి. ఇన్సూరెన్స్ అనేది మనం ఎందుకు పోవాలనుకుంటాం, మనకి ఎందుకు దెబ్బలు తగలాలనుకుంటాం. ఇన్సూరెన్స్ అనేది నది. మనం పార్టీ మీద అభిమానంతో మనం చేయండి. అది మీ సంక్షేమానికే. ఆయన సినిమాలో యాక్షన్ చేసిన డబ్బులు కూడా దానికి కలిపి ఇస్తాడు తప్ప మీ దగ్గర డబ్బు తీసుకున్న మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి లేదు. కొంతమంది ఎలా ఎడితే అలా వదిలేండి, అది ఎడుతూనే ఉంటారు. ప్రతి కుక్కకి మురుగుతున్న ప్రతి కుక్క సమాధానం చెప్పుకెళ్తే మనం వెళ్ళాం. కుక్కలు మురుగుతూ ఉంటే మన పని మనం చూసుకోవాలి. వీధి కుక్కల గురించి మనం పెద్దగా మాట్లాడుకోవట్లేదు. కాబట్టి ఈ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇంటిగా ఇచ్చి నాకు కూడా ఆనందంగా ఉంటుంది. మీ ఎంతసేపు తిరిగాం, మీతో సమయం గడిపాం, ఏంట్రా బాబు వీళ్ళు అది చేయలేదు అనకుండా ఒక మంచి నెంబర్ ఇచ్చి మంచి సభ్యత్వాన్ని పెంచవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్. నాకు మురళీరెడ్డి గారికి అందరూ కూడా జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి.